ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోదరుడు మరియు అనుచరుల దౌర్జన్యాలు కబ్జాల నుండి కాపాడాలని ఏలూరుకు చెందిన గారపాటి సదాశివరావు తెలిపారు. మంగళవారం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం గట్టుపల్లి చింతరపాలెంలో 90 ఎకరాల మామిడి తోట తన కుటుంబ సభ్యులకు ఉందన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరియు వారి అనుచరులు తన మామిడి తోపును కబ్జా చేసి మమ్మల్ని తోటలోకి వెళ్లనీయకుండా రౌడీలను పెట్టి దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తన భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తమకు తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయన్నారు. గ్రీవెన్స్ లో ఎస్పీకి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉదయగిరి ఎమ్మెల్యే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని, ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కబ్జా నుండి తమ భూమిని ఇప్పించాలని, తన ప్రాణ రక్షణ కల్పించాలని తెలిపారు. నా పేరు గారపాటి సదాశివరావు. మాది ఏలూరు జిల్లా అండి. మేము ఇక్కడ 1991లో నెల్లూరు జిల్లాలోని ప్రస్తుత ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలో మాకు మామిడి తోటలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు 91 నుంచి మేమే ఆ రోజుల్లో మేమే కొనుక్కొని అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటున్నాం. కాకపోతే నాకును కృష్ణా జిల్లాకు చెందిన నాగాలంక గ్రామానికి చెందిన తలసల వెంకట నరసింహరావు అనే వ్యక్తికి ఆర్థిక లావాదేవీలు ఉండటం వల్ల ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండగా గత 5 సంవత్సరాల నుంచి అతను నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే గత సంవత్సరం జూన్ 10వ తారీఖు 2024న నాపై ఒక 7 వాహనాలతో వచ్చి మనుషులను, ఒక 70 మంది మనుషులను తీసుకొచ్చి తోటలో దాడి చేశాడు. దాడి చేసి నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ కిడ్నాప్ చేసిన సమయంలో నా గురించి తెలిసిన పక్కన ఉన్న రైతులు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వెంటనే వారు స్పందించి, అప్పటి ఎస్ఐ గారు స్పందించి వెంటనే వారిని తోటలోనికి వచ్చి చూసి అక్కడ ఉన్న వారిని, అంటే ఎస్ఐ గారు వచ్చేసరికి మిగిలిన వారు పారిపోయారు. పోలీసు జీప్ చూడగానే ఒక 16 మంది దొరకంగా వాళ్ళని తీసుకుని వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చి వారి మీద నేను ఎఫ్ఐఆర్ వాళ్ళకి ఫోన్ చేశారు. అసలు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను వేరే దగ్గర వదిలిపెట్టేశారు. వదిలిపెట్టి వాళ్ళు వెనక్కి వచ్చారు ఎస్ఐ గారు హెచ్చరిక మేరకు. తర్వాత 16 మందిపై ఆవిడ కిడ్నాప్ కేసు నేను పెట్టున్నాను. వారు కొన్ని సెక్షన్లతో కేసు కట్టి కోర్టుకు పెట్టినారు. అప్పుడు 2 కార్లు కూడా సీజ్ చేశారండి. అయితే ఆ కార్లు సీజ్ చేసిన తర్వాత బెయిల్ మీద వాటిని తీసుకెళ్లారు. అయితే మళ్ళీ అదే తరహాలో ఈ సంవత్సరం నేను తోటలో లేని సమయం చూసి తోటలో మామిడి తోట పంట మీద ఉన్న మామిడి తోట మీద మళ్ళీ అటాక్ చేశారండి రౌడీలతో. సరే, దానికి నా పాలేరుని కొట్టి తిట్టి అతను ఎస్సీ క్యాండిడేటు, అతనిది తూర్పుగోదావరి జిల్లా. అతను ఇక్కడ నా దగ్గర జీతానికి ఉంటున్నాడు, తోట చూసుకుంటామంటాడు. అతని భార్యని తిట్టి తరివేసి ఊరు బయట వదిలేశారు. తోట నుంచి బయట తీసుకెళ్ళి ఊర్లో వదిలేశారు. ఇక వారు బయటకు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి తోట దగ్గరలోని చంద్రపాలెం గ్రామానికి వచ్చి వాళ్ళని తీసుకుని నేను జలదంకి స్టేషన్కి వెళ్ళాను. జలదంకి స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు మా కేసుని పెద్దగా పట్టించుకోవాలి. అతను కేసు పెట్టాడు, మేము కేసు పెట్టాడు, ఇద్దరం పట్టించుకోవాలి. అతనంటే నా పాలేరు. అయితే దాని మీద నేను సిఐ గారిని అడగా, సిఐ గారు ఎస్ఐ గారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా దీంట్లో ఎస్ఐ గారు ఉన్నారు, మేమేం చేయలేం, ఎస్ఐ గారు ఉన్నారు, మేమేం చేయలేం, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమేం చేయలేం. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి అంటే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, మీరు వెళ్ళి ఆయన్ని కలవండి అన్నారు. సరే, నేను వెళ్ళి సరే తప్పే ఉందో, పెద్ద వ్యక్తి కదా అని చెప్పి నేను ఆయన కలిశాను. కలిస్తే ఆయన నా సమస్య పూర్తిగా వినకుండానే కూర్చుని మామూలు మాట్లాడుతూ, నీ పేరేంటో చెప్పు, నీ ఊరేంటో చెప్పు, నీ ఫోన్ నెంబర్ చెప్పు, నీ అవతల వ్యక్తి ఎవరో చెప్పు, నేను రాసుకొని నాకు టీం ఉంది, నా టీంతో నేను ఎంక్వైరీ చేసి చెప్తున్నాను అన్న. టీం ఉంటుంది సార్, ఇది సరే సాయంత్రం కలవమంటారా అన్న. అంటే సాయంత్రం కలవటం కాదు, నువ్వు అక్కర్లా, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తా అని వాళ్ళకి సహకరించి, అంటే వాళ్ళకంటే తలసల వెంకట నరసింహకి సహకరించి
మరి వాళ్ళు ఏం కొల్లుడారో తెలియదండి. వాళ్ళు సేకరించి కనీసం స్టేషన్లో మాకు కేసు కూడా తీసుకోలేదు. తర్వాత నా కుటుంబ సభ్యులు వచ్చి కేసు పెట్టారు. దాన్ని ఎంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలా. నా దగ్గర పనిచేసే అతని కేసుని దాన్ని ఎఫ్ఐఆర్ కట్టలేదండి. సరే, దాని మీద నేను నెల్లూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, స్పందనకి వెళ్తే సరే వాళ్ళు సిఐ గారికి రాయిపోయారు. సిఐ గారి దగ్గర న్యాయం జరగదండి, ఎస్ఐ పై అధికారికి రాయమంటే డిఎస్పీ గారికి రాశారు. డిఎస్పీ గారు 1 వీక్ వరకు కలవాల. అప్పుడు ఏదో మహానాడు బందోబస్తుకి వెళ్ళారో ఏదో మొత్తానికి లేరు. 1 వీక్ 8th డే నాకు కాల్ చేశారు. కాల్ చేస్తే నేను నా ఊరి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఏంటి సార్ అంటే మీదంతా కరెక్ట్ అంటే నేనే కాదు నా కుటుంబ సభ్యులు మొత్తం వచ్చేవాడు. ఇదంతా కాదు, మీదంతా జెన్యూనే నాకు తెలుసు, నేను ఎంక్వైరీ చేశాను. కాదు ఎమ్మెల్యే గారు నేనేం చేయలేను, కావాలంటే అతను నేను నిరసనని పిలిపించి నేను మాట్లాడతాను అన్నాను. సరే అదైనా చేయండి అన్నా. సరే నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాను. సరే మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ ఫోన్ రాలేదండి. మళ్ళీ 2 days ఆగి మళ్ళీ వచ్చారు. సార్ ఏం చేశారు, తోటలో కాయలు కోసేస్తున్నారంట, ఇది పరిస్థితి. నేనేం చేయలేనమ్మా, నేనేం చేయలేను, మొత్తం మీ ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అతను మంచి పలుకుబడి ఉంది, మనం ఏం చేయలేము, కాకపోతే అతను వచ్చినప్పుడు మాట్లాడి చెప్తా అన్నారు. డిఎస్పీ గారి దగ్గర న్యాయం జరగలేదు. సిఐ గారి దగ్గర అయితే అంతకుముందు పెట్టిన స్పందనలో సిఐ గారు పిలిపిస్తే వచ్చాడండి. వచ్చి సిఐ గారికి కూడా సరైన సమాధానం చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు. ఎవరో తలసరి నరసరావు అంటే అప్పుడు సిఐ గారిని ఏంటి సార్ ఇది మీరు పిలిపించుకోవడం వెళ్ళిపోయారంటే ఏం చేయమంటావు, అతనికి లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, పై ఇంకా 3 మంది రాజకీయ నాయకులు ఫోన్లు వస్తున్నాయి, అతనికి అధికార ధనబలం ఉంది, అతనికి నీ దగ్గర ఏమీ లేవు కదా, ఏదో విధంగా రాజీ చేసుకో అని ఆయన నాకు సలహా ఇచ్చాడు సిఐ గారు, కలిగిరి సిఐ గారు. సరే మళ్ళీ ఎస్ఐ గారిని 1 days ఎస్ఐ గారిని మేడం ఇలా ఉందండి, ఎస్ఐ గారు కూడా మనం ఏం చేయలేమండి, మీరు పై అధికారులు వాళ్ళు చెప్తారు కదా, నేనేం చేయలేనని ఆవిడ చెప్పారు. ఇలా కాకర్ల సురేష్ గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎలా భూ కబ్జా చేయటం అంటే భూ కబ్జా అని మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే వారి బ్రదర్ ఉన్నారు వెంకట్ గారు అని, కాకర్ల వెంకట్ గారు అని, ఈయన గత 7-8 నెలల క్రితం ఒకసారి నన్ను కవర్ చేశాడు. నీకును తలసాని నరసరావు గొడవలో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది కదా అంట. నేను అప్పుడు ఆయన నెల్లూరులో ఉంటే నెల్లూరు వచ్చున్నా. నెల్లూరు వస్తే సరే ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ దారిలో నేను మాట్లాడతాను చెప్పు అన్నారు. సరే నా ప్రాబ్లం అంతా చెప్పాను. అయిపోయిన తర్వాత 1 week ఆగి రమ్మన్నారు. మళ్ళీ 1 week ఆగి వింజమూరు పార్టీ ఆఫీస్కి వెళ్ళాను, ఎమ్మెల్యే ఆఫీస్కి. అక్కడికి వెళ్తే అక్కడ అదే సమాధానం చెప్పారు. మళ్ళీ చూద్దాం వాళ్ళు ఏదో వేరేగా చెప్తున్నారు అని చెప్పాను. సరే ఏదో పిలిచి మాట్లాడండి, ఎదురు బదులు పెట్టి మాట్లాడండి తెలుస్తుంది కదా అన్న. దానికి కూడా వాళ్ళే స్పందించలేదండి. స్పందించకపోగా మొన్న ఈ కాయలు కోసేప్పుడు వెంకట గారితో అప్పుడు పరిచయం ఉండబట్టి నేను వెంకట గారికి నేను ఫోన్ చేశాను. సార్ ఇలా జరుగుతుంది, మీరైనా ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్పండి, ముందు కాయలు ఆపి తర్వాత వాళ్ళని నన్ను కూర్చోబెట్టి నా తప్పు ఉంటే నాది, వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది, మీరు ఏదో న్యాయం చేయండి, అది చేయకోకుండా మీరు ఇలా 1 sideగా చేయడం బాగాలేదంటే చెప్తామనే ఉద్దేశంతో నేను చేస్తే అసలు నేను 10 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదండి. ఈవినింగ్ 5 to 6 మధ్యలో ఒకసారి కాల్ చేసిన, ఆయనే చేసి ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నారు. సార్ ఇది ప్రాబ్లం అన్నా. అంటే ఇవన్నీ ఎందుకు గొడవలో, భూమి వేసుకో, ఎంతో రూపాయి తగ్గించిన భూమి వేసుకో, అమ్మేసుకుంటే వాళ్ళు వచ్చినట్టు చూసుకుంటారు కదా అన్నాడు. అదే సార్ భూమి అమ్మటం ఏంటంటే అన్న, లేదా నువ్వు ఎన్ని రిస్క్లను నువ్వు పడలేవు, నీకు ఎందుకు రిస్క్, నువ్వు ఎన్ని ఇబ్బంది పడతావు, నువ్వు ఈ భూమి అమ్మేసుకో, దానికి నీ దగ్గర పార్టీ రెడీగా ఉందా, లేదంటే నన్ను చూడమంటావు, పార్టీని నన్ను చూడమంటావు అన్న. నాకేం అర్థం కాలేదండి. సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాను. అప్పటి నుంచి నేను ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు కానీ ఎస్ఐ గారి దగ్గర కానీ సిఐ గారి దగ్గర కానీ డిఎస్పీ గారి దగ్గర 15 సార్లు తిరిగాను. ఎస్పీ ఆఫీస్కి 3 సార్లు వెళ్ళి ఉన్నాయండి. ఎప్పుడు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఏ అధికారి కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఓన్లీ ఎమ్మెల్యే గారు మాత్రమే చెప్తారు. అంటే వీళ్ళు గవర్నమెంట్ దగ్గర ఉద్యోగం చేస్తున్నారా, ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తున్నారా అర్థం కాదు. అసలు ఎమ్మెల్యే గారు ప్రజలను పరిపాలిస్తున్నాడా, పోలీసు వారిని పరిపాలిస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అసలు దీంట్లో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఆయన డబ్బు తీసుకున్నాడా, లేకపోతే పొలం ఆయనే తీసేసుకుందాం ఉద్దేశం ఉండబట్టే కదండి వాళ్ళ బ్రదర్ చేత అడిగిచ్చింది. పొలం ఆయన తీసుకునే ఉద్దేశం ఉంటేనే కదా. తక్కువ రేట్ అంటే పొలం ఉంటే డబ్బు ఉంటే కొనుక్కోమనండి. మేము ఎప్పుడో 34 సంవత్సరాల క్రితం ఎక్కడికి వచ్చి మేము మా కష్టంతో కొనుక్కున్న భూముల్ని ఇవాళ అభివృద్ధి చేసుకున్న తర్వాత దాని మీద మేము బతుకుతుంటే భూములు లాగేసుకుంటారండి. దీంట్లోనే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటారు. గతంలో ఆయన చరిత్ర ఒక 3-4 నెలల క్రితం రాశారు కదా,
అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తినేయటం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఆస్తుల మీద పడ్డారన్నమాట. అదండి ఎలా ఉంది. అదేమంటే బెదిరింపులండి. ఇది లోకల్ ఇప్పుడు వీళ్ళు లోకల్లో గట్టుపల్లి గ్రామంలో ఉన్న ఇద్దరు అనుచరుల్ని, జలదంగంలో ఒక అనుచరుని పెట్టుకొని, అంటే కొల్లా కృష్ణ, దేవసేను, గంటా అశోక్ అనే వ్యక్తులను పెట్టుకుని వాళ్ళతో రౌడీల్ని పెట్టించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 40 లక్షల రూపాయలు మామిడి పంట కోసుకెళ్ళారండి. అది నేను మీకు చెప్పడం కాదు, మీరు మీడియా వారు వచ్చి తోట ఎవరిది అని అక్కడ ఎంక్వైరీ చేయండి, మన కాయలు ఎవరు కోసుకెళ్ళారు ఎంక్వైరీ చేయండి, లాస్ట్ ఇయర్ కిడ్నాప్ ఎలా చేశారు ఎంక్వైరీ చేయండి, ఇవన్నీ కూడా మొత్తం చెప్పండి, చూడండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరూ సహకరించట్లేదండి. ఈ విషయమై నేను సెంట్రల్ ఆఫీసు తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసు మంగళగిరికి కూడా వెళ్ళానండి. 9 రోజులు దీనికి సార్. అక్కడ ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చారు, నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. నా భూమి మీద నేను కోర్టుకు వెళ్ళేది ఏంటండి? ఇప్పుడు అతనికి ఏదైనా ఉందంటే అతను వెళ్ళాలి. ఒక ఫేక్ అగ్రిమెంట్లు ఉన్నాయని క్రియేట్ చేయటం, లేదా అవి ఉన్నాయని క్రియేట్ చేయటం, ఇవి ఉన్నాయని క్రియేట్ చేయటం, వాళ్ళు ఏదో చెప్పడం, దాన్ని ఎమ్మెల్యే పట్టుకొని చేయటం, ఈ అనుచరులను పెట్టి లోకల్లో ఈ అనుచరులను పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎమ్మెల్యే గారు అంటే ఆయన డైరెక్ట్గా కాకపోయినా ఆయన వెంకట గారి సలహా సపోర్ట్ ఇవ్వడం, వెంకట గారు వీళ్ళని పెట్టి చేపిస్తారు. ఏంటండి ఇది? ఈ సమాజంలో ఎలా బతుకుతారు? మాది ఇక్కడ కాదు, 5 జిల్లాలు దాటి అవతలకు వచ్చామండి. మేము వచ్చి పైగా 34 సంవత్సరాలు. పోనీ మా గురించి మీ ఇక్కడ అక్కర్లేదండి, మీరు అక్కడ వచ్చి చుట్టుపక్కల 20 గ్రామాల్లో ఆ భూమి ఎవరిదే అని ఎంక్వైరీ చేసుకోండి, మీకు తెలిసిపోద్దండి, మీకు తెలుస్తుందండి మొత్తం. ఈ విధంగా చేసుకుంటూ అసలు మాకు నేను అడిగేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే కల్పించుకొని, లోకేష్ గారైనా కల్పించుకొని, వారి దాకా ఈ విషయం వెళ్తుందని అనుకోవట్లా. వెళ్తే అసలు ఈ పరిస్థితి ఉండదండి. ఎందుకంటే మేము ఇదే పార్టీలో ఉన్నాం. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మా నాన్నగారు ఇదే పార్టీలో ఉన్నారు. 87లో లింగపాలెం మండల ప్రెసిడెంట్గా చేశారు, ఫస్ట్ మండల ప్రెసిడెంట్గా. మేము ఆ పార్టీలో కొనసాగుతున్నాం. అయినా వాళ్ళకి ఏంటంటే మాకు రాజకీయాలు మేము రంగు పూసుకుని తిరిగే పరిస్థితి కూడా మేము లేము. అయినా కూడా మేము ఇదే పార్టీలో కొనసాగుతున్నాం. ఇప్పుడు వేరే ప్రతిపక్ష నాయకులు వచ్చారు, ఏమంటే మేము వస్తాం, మీకు జరిగిన అన్యాయాన్ని మేము బయట వేస్తామని. సరే, పార్టీని మనం ఏదో బ్లేమ్ చేసేట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళి పార్టీ ఆఫీసులో అన్ని రకాలుగా చెప్పినా అక్కడ వాళ్ళు ఏమీ స్పందించారు. అంటే ఈ సురేష్ గారు మొత్తం అన్ని సార్లు మేనేజ్ చేశారు. మొత్తం అందరినీ మేనేజ్ చేశారు. మొత్తం మేనేజ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అసలు అర్థం కాని పరిస్థితిలో రీసెంట్లీ 3 days బ్యాక్ ఆ తోటలోకి మనుషులు వెళ్తే అసలు సరాసరి ఎవరో తెలియదు అన్నారండి. ఓకే, నా భూమి మీరు కొనుక్కున్నారు, నా లింక్ డాక్యుమెంట్ మీకు తెలుసుగా, సరాసరి అనే కదా నేను, మీకు ఎలా వచ్చింది? ఆ సరాసరి తెలియకుండా మీరు ఆ భూమిలోకి ఎలా వచ్చారు? చిన్న లాజిక్ అలా వచ్చండి. లేదు, నాకు అతను ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది, నాది కుటుంబం మొత్తం కలిపి భూమి, అది దాన్ని మొత్తం పంటని ఇది 3వసారి అండి కోయటం. లాస్ట్ ఇయర్ 2 బళ్ళు కోసారు, ఈ ఇయర్ మొత్తం కోసారు, 4 years బ్యాక్ మొత్తం కోసారు. అంతకుముందు ఇప్పుడు ఇదే తెలుగుదేశం అని ఎంటేసుకొచ్చే ఈ సురేష్ గారు వాళ్ళని, అతను తలసన్ నరసింహ అనేది అతను తెలుగుదేశం ఉప సర్పంచ్ అండి, తెలుగుదేశం పార్టీ నాగాలంక ఉప సర్పంచ్ అండి తలసన్ వెంకట నరసింహ అన్నది. మరి అతను అయినప్పుడు 1921, 22లో వైసీపీ నాయకుల్ని, కావలి ఎమ్మెల్యే గారిని, నెల్లూరు మినిస్టర్ గారిని అడ్డం పెట్టుకుని నా మీద దౌర్జన్యం ఎలా చేశాడండి. మళ్ళీ అంటే అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని వాడుకుంటాడు, పైకి తెలుగుదేశం కండవ వేసుకుంటాడు, వాడుకుంటాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము తెలుగుదేశం నాయకులం, మేము తెలుగుదేశం ఇది పోస్టులు పెట్టుకోవడం, అంటే మాకు రాదండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం, లేదా ఫ్లెక్సీలు వేయించుకోవడం, మేము అవన్నీ మాకు అవసరం అలా. అవి వేయించుకొని ఇక్కడ సురేష్ గారి దగ్గరికి వచ్చి నేను తెలుగుదేశం, వాడు వైసీపీనో లేదా ఇంకోటనో మన పార్టీ కదా. అసలు ఇక్కడ ఈ జిల్లాలో మా ఆడికి నాకు పార్టీ ఏంటండి? ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి వచ్చా, అతను అప్పు కోసం వచ్చాడు. సురేష్ గారికి ఏం సంబంధం అండి? మేము స్థానికులం కాదు. అతను కృష్ణా జిల్లా, నేను ఏలూరు జిల్లా, మేము స్థానికులం కాదు. అతనికి ఏం సంబంధం? ఓకే, పెద్ద మనిషిగా సంబంధం పెద్ద మనిషిగా చేస్తే ఇరుపక్షాలను కూర్చోబెట్టి ఇది తప్పయా, ఇది నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు రైట్ చేసి ఇలా సెటిల్ చేసుకోండి అని చెప్పాలి. అది పెద్ద మనిషి తప్ప. అంతేగాని ఇద్దరు పిల్లిపోరు పెట్టించిందని చెప్పి మీ ఇద్దరం కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతాడు భూమి.
ఏం కోరుకుంటా అంటే మాకు న్యాయం జరగట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా ఏమండి, నా కుటుంబం మొత్తానికి 88.5 ఎకరాలు ఉందండి. పట్టా భూమి మేము 1991 నుంచి 94 వరకు కొనుక్కున్నామండి. సర్వే నెంబర్లు చాలా ఉన్నాయి, చెప్పమంటారా? మాది రాజమండ్రి అండి. మాది మేము తోటలో పనిలోకి వచ్చామండి. మేము వచ్చి నెల అవుతుంది. నెల అయ్యేసరికి సదాశివరావు గారు మాకు ఫోన్ చేసి కాయలు కొయ్యాలని చెప్పారండి. చెప్పాక మీ కాయలు కొత్తాకని తోటలోకి వెళ్ళానండి. తోటలోకి వెళ్ళేసరికి ఈ లోపల 2 కార్లతో జనం వచ్చారండి. 2 కార్లతో జనం వచ్చి 15 మంది పైగా ఉంటారు జనం. వచ్చి రాగానే సీసీ కెమెరా బద్దలు కొట్టేశారు. సీసీ కెమెరా బద్దలు కొడుతుంటే ఎవరు ఏటని చెప్పి మా ఓనర్కి ఫోన్ చేస్తుంటే నా చేతిలో సెలవు తీసుకుని లాగేసుకున్నారు. లాగేసుకుని మమ్మల్ని పక్క బొమ్మన్నారు. పక్క పోయింది. ఏంటి గొడవ ఏంటండి, మాకు ఏంటండి అని అడిగితే, మీకు ఎందుకు వచ్చింది గొడవ, తోట మాది, మీరు పక్కన కూర్చొని మీ ఎవడో పెట్టాడు మిమ్మల్ని, ఎవడో ఫోన్ చేశాను. మా ఓనర్ గారు ఫోన్, మీ ఓనర్ అండి సదాశివరావు గారు అంటే, ఆడేవాడు తోట నాది, మీరు పెట్టినాడు ఎవడాడు, ఇది ఎవరు అడిగారు మమ్మల్ని. ఇది ఎవరు అని అడిగితే మాది రాజమండ్రి అన్నాం. రాజమండ్రి పక్కన అడిగారు. రాజమండ్రి పక్కన చిత్తనారం అని చెప్పాం. చిత్తనారం అని పెందుర్తి వెంకటేష్ తెలుసా, పెందుర్తి వెంకటేష్ తెలుసా, జగ్గంపూర్ రాజా తెలుసా, భక్తులు బలరామకృష్ణ తెలుసా అని అడిగారు. మాకు తెలియదండి అన్న. తెలియదంటే వాళ్ళందరూ మాకు తెలుసు, మాకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడికి సామానం పట్టుకుని సర్దుకుని వెళ్ళిపో, వెళ్ళకపోతే ఇది బాగోదు అని అడిగారు. ఏంటి అలా కాదండి, మేము ఏదో పొట్ట తిప్పుల కోసం అని మేము వచ్చాం అని అడిగితే, మీది ఏం కులం అని అడిగారండి. మేము మాదిగోళం విన్నాను. మాదిగోడువా అన్నారు. సరే అని చెప్పేసి పక్క కూర్చోమని చెప్పి 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల టైంలోనే ఇంకా సామాను సర్దుకుని వెళ్ళిపో, లేకపోతే దెబ్బలు తింటావు అన్నారు. ఈ లోపల ఓనర్ గారు రూము తాళం బద్దలు కొడతాకి వెళ్తుంటే మా ఆవిడ వెళ్ళి అడ్డుపడింది. తాళం బద్దలు కొడతాని అడ్డుపడితే మా ఆవిడని పక్కన నెట్టేసేది. మా ఆవిడని పక్కన నెట్టేస్తే మా ఆవిడకి కొంచెం ఆవిడకి ఒంట్లో బాగోదు, బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయింది. కింద పడిపోతే గుమ్మం కడ కుదరబడి కూర్చునిపోయింది. కూర్చునిపోతే ఎవరు పైకి లేకపోతే గుమ్మానికి అడ్డంగా ఉన్నామని చెప్పి మా ఆవిడ జుట్టు అట్టుకుండి ఒకళ్ళు రెక్క అట్టుకుండి ఈడ్చి పాడేసారండి. ఈడ్చి పాడేస్తుంటే మేము అప్పటికి మేము వెళ్ళం అని చెప్పినా కానీ ఆలోచించకుండా మమ్మల్ని పచ్చి బూతులు తిట్టారండి. మాది నా కొడక, మాది లంజే కొడక, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాది ఇట్రా, నువ్వు దెంగుదో లేకపోతే లేదంటే సావ దెంగమంటావా, ఏం చేయమంటావు, నువ్వు వెళ్ళమని చెప్తే మేము వెళ్ళన్నా కానీ మా సెల్ లాగేసుకుని సెల్ల కూడా ఇవ్వలేదు. మాకు సెల్ ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని కార్లు ఎక్కించుకుని ఊరి చివర రోడ్డు మీద పారదెంగి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే అప్పుడు మా ఓనర్ గారికి ఫోన్ చేసుకుంటే అప్పుడు ఓనర్ గారు అంటే, నేను ఇవాళ నైట్ బయలుదేరుతాను వస్తున్నానులే, ఈ నైట్కి ఎక్కడ దిక్కుని తలదాల్చుకోండి, పొద్దున్నే వచ్చాక నేను చూస్తాను. పొద్దున్న రాగానే జల్దింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయండి. కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదండి. మాకు కంప్లైంట్ ఇచ్చేయండి, తీసుకున్నారు కానీ ఫైలు కట్టలేదు. కట్టకపోతే సర్లే అని చెప్పేసి ఒక 3 రోజులు తిరిగామండి. 3 రోజులు తిరిగితే 3 రోజులు కూడా మాకు ఏం లేకపోతే సోమవారం సొందరంలోకి వెళ్ళామండి. పోలీసులు సమాధానం ఏం చెప్పలేదు మాకు, అసలు రెస్పాన్స్ అని ఏమీ లేకపోతే నెల్లూరు ఎస్పీ ఆఫీస్ గారికి సొందరగాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేయండి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మేడం గారు ఏం చెప్పారంటే, కావాలి డిఎస్పీ గారికి చెప్తాం, పొద్దున్న డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పీ గారితో మాట్లాడండి అని చెప్పి మన్నాడు పొద్దున్న 7 గంటలకి డిఎస్పీ ఆఫీస్కి వెళ్తే సార్ ఇప్పుడు రారు, 2 రోజుల దాకా రారు, బయట మీటింగ్లు ఉన్నాయి, మీటింగ్కి వెళ్ళారు, 2 రోజులు పోయాక మేమే కౌరంతో మీరు వెళ్ళిపోండి అన్నారు. 2 రోజులు పోయాక మళ్ళీ ఒకసారి వెళ్ళామండి. మా ఎదురుగా డిఎస్పీ గారు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప కానీ మమ్మల్ని కాకేస్తారు, బయటికి మమ్మల్ని కాకేయకుండా చేస్తున్నారు. మాకు జరిగింది ఇదండి. మమ్మల్ని దారుణంగా తిట్టారు. మా ఆవిడకి ఒంట్లో బాగోదండి, ఆ మనిషికి ఆవిడని కూడా చుట్టట్టుకుండి ఒకళ్ళు రెక్కట్టుకుండి చీరటం లాగేశారు. నేను ఒక్కడిని ఏం చేయాలో అర్థమవుక నైట్ నేను 2 పిల్లలు, నాకు 2 పిల్లలతో నేను రోడ్డు మీద పడ్డాను. నాకు ఏం చేస్తారో నాకు న్యాయం చేయండి. నాకు మాది రాజమండ్రి అండి, తూర్పుగోదావరి జిల్లా. మాది సీతానగరం అండి. మేము తోటలో పనులకు వచ్చామండి. అయితే వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, అసలు తెలియకపోయినా సరే మా అమ్మాయి ఆయన సరిగ్గా తిట్టి నాకు ఒంట్లో బాగోదని వాళ్ళు మా కులం పేరు తీసుకెట్టి మమ్మల్ని సరిగ్గా ప్రవర్తించారండి. మాకు ఈ మీడియా ద్వారా మాకు న్యాయం చేయమని చేయకూడదు.
అడ్డుకున్న బాబానికండి మేము పనులకు వెళ్ళామండి. మేము పనులు పొట్టగుడు కోసం వచ్చినందుకండి మాకు తిప్పలు. అందులో ఒక అతనైతే చాలా దారుణంగా మాట్లాడాడండి. ఆయన ఎవరో మాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటేనండి, మీరు అర్జెంట్కి వెళ్ళిపోతే సరే సరే, లేదంటే మిమ్మల్ని చంపేద్దామని వార్నింగ్ ఇచ్చారండి. మా ప్రాణ రక్షణ కల్పించి మాకు న్యాయం చేయవచ్చు అని చెప్తున్నామండి. మాకు కులం పేరు తీసి తిట్టారండి, మాదిగలంజే కొడక అని. ఈ మీడియా ద్వారా మేము ఇదే తెలియపరుచుకుంటున్నాం.